సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము ఫిలోమెను పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి సంఘాలను తన పత్రిక ద్వారా బలపరుస్తున్న సందర్భంలో ఫిలోమెను పత్రిక రాసిన ఈ లేఖనములో ఆయన చెప్తున్న మాట, ఆయన కృప మీకు తోడైండును కాక. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ యొక్క ఆశీర్వాదము అది ఎంత గొప్పది అన్నట్లయితే ఆయన కృపను గురించి మనము ఆలోచన చేస్తే అది వర్ణించలేనిది. సాధారణంగా ఈ లోకములో మనం చూసినప్పుడు మనము బలపడ్డాము అనడానికి ఈ లోకానికి ఏం కావాలంటే ఈ లోకపరమైన వస్తువులు, ఈ లోకపరమైన ఆలోచనలు. కానీ దేవుని వైపు చూస్తే ఆయన కృప, ఆయన కృపను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన కృప అనంతమైనది. ఆయన కృప క్షమిస్తుంది, ఆయన కృప ఆదరిస్తుంది, ఆయన కృప ధైర్యపరుస్తుంది, ఆయన కృప మన బాధల్లో మనకు దుఃఖం నుంచి వేరుపరిచి ఆయన సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన కృప తన మహిమను మన పట్ల కుమరింపచేస్తుంది. ఆయన కృప సమస్తమునకు మూలమైనది. ఆ కృపను గురించి వర్ణించలేము. ఈరోజు చాలాసార్లు చూసాం, చాలామంది అనుకుంటాం, నా దగ్గర ఈ వస్తువు లేదు, నా దగ్గర ఇల్లు లేదు, లేదా నా దగ్గర వాహనం లేదు, లేదా నా బిడ్డలకు ఇలా జరగట్లేదు అనుకుంటాం. కానీ మరొకసారి ఆలోచించావా, ఆయన కృప ఉండడం వలన మనకు ధైర్యం కలిగి ఉన్నది. నిజమే, గృహం లేకపోవచ్చు, కానీ నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు. ఒకవేళ ఈరోజు దగ్గర మంచి ఈవులు లేకపోవచ్చు, కానీ నువ్వు ఉన్న పరిధిలో సంతోషంగా ఉన్నావు. నీకంటే దరిద్రమైన వారు ఉన్నారు, మనకంటే ఇంకా భయంకర పరిస్థితులు ఉన్నవారు ఉన్నారు. దేవుని కృప ఉన్నది కాబట్టి ఆపద నుంచి, అధిక ఒత్తిడి నుంచి, అధిక వ్యాధుల నుంచి, బాధల నుంచి, దుఃఖము నుంచి ఆయన కృప మనల్ని రక్షిస్తుంది. అందుకే పౌలు గారు చెప్తున్న మాట, ఆయన కృప మీకు తోడైండును కాక. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, నీ దగ్గర ఏముందని బాధపడక, భయపడక, ఆయన కృప మనతో ఉంది. ఆయన కృప మనతో ఉంది కాబట్టి విజయం మనదే. ఈరోజు ఒకవేళ నువ్వు అందరి ముందు అసహించబడుతున్నావేమో, అందరిని తక్కువ చూస్తున్నారేమో, కానీ ఆయన కృప ఉంది, భయపడక ఆయన దీవించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. నీ బిడ్డైన వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశను నింపండి ప్రభా. వారికున్న ప్రతి వేదన తొలగించండి. నీ కృపతో ధైర్యపరచండి. అయినా మీరు తోడినక ధైర్యం వారికి దయచేసి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో వారిని ఏదైతే బాధపడుతుందో, వేదన కలిగిస్తుందో ఆ దుఃఖము నుంచి దూరపరిచి నీ కాపుదల సంరక్షణ దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. నమ్మకించుదాం. ఆయన కృప మనతో ఉన్నది. ఆయన మనల్ని దీవించును గాక. ఆమేన్.